సార్ మీ పేరు? గంగిరెడ్డి. సార్ ఏపీలో ఎన్డీఏ కూటమికి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గా వస్తున్నారు. ఈసారి ఎలక్షన్‌లు ఎలా ఉండబోతున్నాయి? ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? ప్రపంచ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి చేసిన స్కీములు ఏ రాష్ట్రంలో చేయలేదు, ఏ దేశంలో చేయలేదు. సీఎం అయిన వెంటనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. ప్రతి గ్రామాన్ని ఒక సెక్రటేరియట్ చేశాడు. ఇంతకుముందు సెక్రటేరియట్ అంటే క్యాపిటల్ సిటీలోనే ఉండేది. ఇప్పుడు ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంది. డెత్ సర్టిఫికేట్ కావాలన్నా సెక్రటేరియట్ విలేజ్ తెచ్చుకో, బర్త్ సర్టిఫికేట్ కావాలని తెచ్చుకో, సబ్సిడీ ఎరువులు కావాలని అక్కడే తెచ్చుకో, డాక్టర్ కావాలని అక్కడే విలేజ్ హెల్త్ సెంటర్, స్టూడెంట్కి రీఎంబర్స్ కావాలంటే అక్కడే వేలిముద్ర చేసుకో. అంతకంటే గొప్ప పరిపాలన చేస్తారని నేను ఎవరిని అనుకోను. కాబట్టి తిరిగి ఆయనే రావాలని నేను కోరుకుంటున్నా. త్రీ క్యాపిటల్ విషయంలో మాట ఇచ్చి ప్రాముఖ్యత తప్పారని చెప్తున్నారు కదా సార్, దాన్ని ఎలా చూస్తారు? తప్పలేదు. ముందుకు ప్రజలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అవ్వాతాతలకు, అక్క మనవాళ్ళకి సహాయం చేస్తున్న వచ్చే బడ్జెట్ తక్కువ. వచ్చే 5 సంవత్సరాలు ఆయన చెప్పిన విధంగా 3 క్యాపిటల్ నిర్మిస్తారు. 3 క్యాపిటల్ ఉండకూడదని ఎక్కడైనా రాసి ఉందా రాజ్యాంగంలో? ఎక్కడా లేదు. అందరికీ అనుకూలంగా అందరికీ వాళ్ళ దగ్గరలో ఉన్న క్యాపిటల్స్ను వాళ్ళు దర్శించుకుంటారు, వాళ్ళు పనులు చేసుకుంటారు. అందరూ ఒకటే దగ్గర పోతే హెవీ క్రౌడ్ అయ్యి హైదరాబాద్ చూడు, బెంగళూరు చూడు పరిస్థితి ఏంది? చల్లటి బెంగళూరు ఎందుకు ఎండలు వచ్చింది? 1000 కోట్ల జనాభా వచ్చి నువ్వు ఒక దగ్గర క్యాపిటల్ అయితే 2 కోట్ల జనాభా కొట్టుకొని చావాలి. దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే కదా ఎక్కడ పెట్టినా సెటిలైట్ టౌన్షిప్ పెడుతున్నాం మన రేవంత్ రెడ్డి. దేనికి? దూరంగా ఉండండి అని. కాబట్టి 3 క్యాపిటల్ మన జగన్మోహన్ రెడ్డి త్వరలో తిరిగి వచ్చిన తర్వాత నిర్మిస్తాడు, కట్టుతాడు. ఎలక్షన్ కమిషన్ ఏపీ డీజీపీని సస్పెండ్ చేయడం మీరు ఎలా చూస్తారు సార్? ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరు కంప్లైంట్ చేసినా వాళ్ళు సాటిస్ఫై చేస్తూ ఉంటారు. అంత మాత్రాన డీజీపీ తప్పు చేసినాడు కాదు. వాళ్ళ దృష్టిలో కంప్లైంట్ వచ్చింది, ఎందుకు వచ్చిన కూడా పక్కన పెడితే ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతాయని అంతే. అవన్నీ రొటీన్. ఇప్పుడు విద్యార్థులకి రావాల్సిన జేవీడి 873 కోట్లు ఎలక్షన్ కమిషన్ ఇవ్వద్దనింది. విద్యార్థులకి ఏంది ఎవ్రీ 3 మంత్స్కి ఇస్తారు. అంత మాత్రాన్ని బాధపడాల్సి ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డ్యూటీలో ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంతే తప్పగా కక్ష గట్టి కాదని నా ఒపీనియన్. రీసెంట్గా గులకరాయితో దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎక్కడ? గులకరాయితో సార్. సో దాన్ని ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు కొంతమంది ఏమంటున్నారంటే కావాలని చేసి ఎలక్షన్ ముందు కోటికత్తి రామలా సానుభూతి ఓట్ల కోసం అని చెప్పి ప్రజలు అంటున్నారు. మీరు ఎలా చెప్తారు? కావాలని ఎవరు మొహం బగలగొట్టుకోడు. కావాలని ఎవరు మొహం బగలగొట్టుకోడు. ఎవరో తొంటరి వాడు వేసి ఉంటాడు, దాంట్లో తప్పు లేదు. వాడు కావాలని తప్పు చేసి ఉంటాడు, తర్వాత బాధపడినాడు, తర్వాత యాక్షన్ తీసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు కదా. కావాలని నువ్వు కొట్టుకుంటావు, నీ ముఖానికి రాయి కొట్టుకోవు కదా. కొట్టుకుంటే రక్తం కారుతుంది కదా. అది కూడా ఆయనే కొట్టుకున్నాడంటే దానికి అర్థం లేదు. ఆ కామెంట్కి వాల్యూ లేదు. సార్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు. వంగా గీత అక్కడ ఉన్న హీరో, మహిళా హీరో, అనుక్షణం 360 రోజులు అక్కడే అవైలబుల్ ఉన్న హీరో వంగా గీత. ఆవిడే గెలుస్తుందని నా అభిప్రాయం. అలాగే మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు సార్. గత ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రత్యర్థులు తీయడానికి సమాధానం చెప్తున్నామని చెప్పేసి చాలామంది అంటున్నారు. మీరు ఎలా చూస్తారు? లోకేష్ అక్కడ పరిస్థితులు నాకు తెలియదు. ఎవరు బాగా పనిచేసి మాటలు ఇస్తారో వాళ్ళు గెలుస్తారు. ఎవరి ఫ్యూచర్ మేము మంచి పని చేస్తాము అని చేస్తారు, వాళ్ళు గెలుస్తారు. దాంట్లో అనుమానం లేదు. ఆల్రెడీ ఒకసారి ఆయన ఓడిపోయారు కదా. సింపతి ఉంటే ఉండవచ్చు, తప్పు లేదు. సార్ 2 పార్టీ మేనిఫెస్టోలు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒకటి కూటమిది, ఒకటి వైసీపీది. ఈసారి ఏమైనా కొత్తగా మార్పులు జరిపి కనిపించాయి? కూటమే లేదు, మోడీ ఫోటోనే లేదు. అవి వాటికి మాకు సంబంధం లేదని పురంధేశ్వర్ క్లియర్గా చెప్పిందా లేదా? విన్నావా లేదా? సరిపోయి ఇద్దరే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడే కూటమంటే. మిగతా వాళ్ళు పక్కకు జరిగిపోయారు నా ఒపీనియన్. అలాగే వైసీపీలో కొంతమంది ఫైర్ బ్యాండ్లు ఉన్నారు సార్. కొడాలి నాని అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, అంబటి రాంబాబు, మన పెర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్. ఇంట్లో కూడా ఫైర్ బ్యాండ్ ఉంటారండి. 4 మాటలు మాట్లాడిన తర్వాత ఫైర్ బ్యాండ్ అంటే ఎట్లా? ఆయన ఒపీనియన్ ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కొడాలి నాని. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఏ మీటింగులో అయినా కూడా ఫైర్ బ్యాండ్ మాదిరి మాట్లాడుతున్నారు కదా అందరు నాయకులు. సంస్కృతంలో ఉన్న పదాలని వాడుతున్నారు. అదంతా ఏమీ లేదు. ఫైర్ బ్యాండ్ అందరూ మామూలే, కాకపోతే 2 మాటలు ఎక్కువ మాట్లాడతాడు అంతే. అలాగే అంబటి రాంబాబు గారి మీద తన సొంత అల్లుడే కామెంట్లు చేసేస్తే ఓటు అయ్యిద్దని దీని ఎలా చిన్న విషయాలండి. కూతురు నాన్నగారు 2 మాట్లాడితే తండ్రి మాట చిన్న విషయాలు. అవి పెద్ద ఇది చూసుకోవాల్సిన పని లేదు. ఫైనల్గా ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు సార్ వైసీపీకి? అది నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకుంటున్నా.
గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారని అనుకుంటున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని కోరుకుంటున్నారు మీరు. 100% రావాలనే కోరుకుంటున్నా. విద్యార్థులు బాగుపడాలంటే, విద్యార్థులు చదువులు చదవాలంటే ఆయన వస్తేనే విద్యార్థులు బాగా చదువుతారు, ప్రపంచమంతా వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్ యువతకి మీరు? ఫైనల్గా ఏం లేదు, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సేవలను, పథకాలను గుర్తించి ఆలోచించి ఓటు వేయమని ప్రార్థన.